హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రాజాసాబ్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ సహానా ప్రోమో రిలీజ్ అయింది అండ్ ఫుల్ సాంగ్ December 17th కి రిలీజ్ అవుతుంది. లిరిక్స్ అండ్ సాంగ్ కంపోజిషన్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మొన్న అఖండ 2 మూవీకి జరిగిన ఫైనాన్షియల్ ఇష్యూస్ లాంటిదే రాజాసాబ్ మూవీ కూడా జరుగుతుంది అండ్ దీనివల్ల మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపైన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు రెస్పాండ్ అవుతూ, మేము అన్ని డ్యూస్ ని క్లియర్ చేసేసాం, ఇంకా కొంత ఇంట్రెస్ట్ పే చేయాలి, అది కూడా మూవీ రిలీజ్ అయ్యే లోపే క్లియర్ చేస్తాం, రాజాసాబ్ రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు అని కన్ఫర్మ్ చేశారు. సో డార్లింగ్ ఫ్యాన్స్ బీ రెడీ, రాజాసాబ్ ఈస్ గోయింగ్ టు హిట్ ద థియేటర్స్ ఫర్ దిస్ సంక్రాంతి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వారణాసి మూవీ గ్లిమ్స్ వీడియో అవతార్ ఫైనాన్స్ మూవీతో పాటు ప్లే చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ అవతార్ మూవీతో అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ ని ప్లే చేస్తారని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వారణాసి గ్లిమ్స్ కూడా ప్లే చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఆల్రెడీ గ్లోబల్ రికగ్నిషన్ ఉన్న రాజమౌళి గారికి ఈ స్టెప్ తో వారణాసి మూవీకి ఇంకా ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ దేఖ్ లెంగే సాలా రిలీజ్ అయింది అండ్ సాంగ్ అయితే బాగుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి డాన్స్ చూస్తున్నాం అండ్ ఆ స్టెప్స్ కూడా కళ్యాణ్ గారికి ఎలాంటి స్టెప్స్ అయితే సూట్ అవుతాయో అండ్ ఆయన ఎలాంటి స్టెప్స్ అయితే ఇబ్బంది లేకుండా చేస్తారో అలానే కంపోజ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ 24 hours లోనే 29.5 million వ్యూస్ ని క్రాస్ చేసి టాప్ లో ఉంది. శ్రీలీల అండ్ రాశిఖన్నా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవుతుందని వస్తున్న రూమర్స్ కి మూవీ టీం రెస్పాండ్ అవుతూ, రిలీజ్ డేట్ లో ఎలాంటి చేంజ్ లేదు, అనుకున్నట్టుగానే March 27th కే రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆల్సో హైదరాబాద్ లో ఒక కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. దీని తర్వాత ఢిల్లీలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారంట. మోస్ట్ ప్రాబబ్లీ జనవరి ఎండింగ్ వరకు మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని మూవీ టీం చెప్తున్నారు. చిరంజీవి గారు హీరోగా వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ముందు అనుకున్నట్టుగానే January 12th కే రిలీజ్ అవుతుంది. సో రాజాసాబ్ తర్వాత నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీ ఇదే. ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ రీసెంట్ గా కొన్ని న్యూ పిక్స్ అండ్ పోస్టర్స్ ని మూవీ టీం రిలీజ్ చేశారు. నయనతార గారు ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే టైటిల్ ని పెట్టారు. త్రివిక్రమ్ గారి ఆ సెంటిమెంట్ తోనే ఈ టైటిల్ కూడా పెట్టారు. షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ మూవీని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. సాయి దుర్గా తేజ్ గారు ప్రెజెంట్ సంబరాల ఏటుగట్టు మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అండ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. దీని తర్వాత కా మూవీ తీసిన డైరెక్టర్ సందీప్ అండ్ సుజిత్లతో ఒక మూవీ చేయబోతున్నారంట. ఈ డైరెక్టర్ డియో చెప్పిన స్టోరీ లైన్ తేజ్ గారికి నచ్చి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం లేదు. లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అని చాలా సస్పెన్స్ అయితే ఉంది. రజనీకాంత్ గారితో మూవీ అన్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అన్నారు. అవి రెండూ కూడా రూమర్స్ అని తేలిపోయింది. ఇంకా ఖైదీ 2 అయితే అటే పోయింది. ఇప్పుడు ఫ్రెష్ గా ఇరుంబుకాయ్ మాయావి అని ఒక సూపర్ హీరో మూవీ చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి అండ్ ఈ మూవీ అల్లు అర్జున్ గారితో చేస్తారంట. ప్రెసెంట్ అల్లు అర్జున్ గారు అట్లీ గారి ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బాసిల్ జోసెఫ్ గారితో మూవీ ఉండొచ్చు. మరి ఈ మూవీ ఎప్పుడు చేస్తారో చూడాలి. అండ్ ఈ ఇరుంబుకాయ్ మాయావి స్టోరీ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ కి యాక్సిడెంట్ లో తన చేయిపోతే ఒక మెటల్ హ్యాండ్ తో రిప్లేస్ చేస్తారంట. ఆ మెటల్ హ్యాండ్ వల్ల తనకి సూపర్ పవర్స్ వస్తాయి అండ్ దాంతో క్రిమినల్స్ తో ఫైట్ చేస్తారంట. ఇదేదో ఐరన్ ఫిస్ట్ స్టోరీ లాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ రీసెంట్ గానే అమీర్ ఖాన్ గారు లోకేష్ కనకరాజ్ గారితో మూవీ స్టిల్ ఆన్ కార్డ్స్ అని కన్ఫర్మ్ చేశారు. చూడాలి మరి లోకేష్ గారు నెక్స్ట్ తీయబోయే మూవీ ఎవరితో ఉంటుందో. శర్వానంద్ గారి బైకర్ మూవీ December 6th కి రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ పోన్ అయింది. బట్ ఆయన ఇంకో మూవీ నారీ నారీ నడుము మురారి మాత్రం సంక్రాంతికి వస్తుందని కన్ఫర్మ్ చేస్తూ January 14th రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అయితే January 14th ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయి అండ్ January 15th నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయి. సో దీంతో టోటల్ గా ఈ సంక్రాంతికి 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని మూవీస్ ఒకేసారి రిలీజ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అన్ని మూవీస్ బాగుండాలి అండ్ అన్ని మూవీస్ బాగా ఆడాలి అని కోరుకుందాం. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వస్తున్న ఎపిక్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. బేబీ మూవీ కాంబో మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అండ్ ఈ మూవీలోని హీరో క్యారెక్టర్ కొంచెం 19s వెబ్ సిరీస్ లోని ఆదిత్య క్యారెక్టర్ కి ఇంకో వర్షన్ లాగా ఉంది. గ్లిమ్స్ అయితే సోసోగా అనిపించింది. ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అండ్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ లో చేస్తున్న నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం తక్షకుడు మూవీ 30 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుందంట. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మాట్లాడుతూ, కొన్ని మూవీస్ థియేటర్లోనే చూడాలి అండ్ కొన్ని మూవీస్ ఓటీటీలో చూస్తేనే బెస్ట్ అండ్ తక్షకుడు మూవీ అలాంటిదే. సో అందుకే ఈ పార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఈ మూవీ 30 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు. నితాన్షి గోయల్ ఫీమేల్ లీడ్ గా చేస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. విక్రాంత్ కర్ణ హీరోగా చేస్తున్న నాగబంధం మూవీ క్లైమాక్స్ కోసం 20 crores ఖర్చు పెట్టి షూట్ చేస్తున్నారంట. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ క్లైమాక్స్ అసలు ఎక్కడా తగ్గకుండా ఆడియన్స్ కి ఒక విజువల్ వండర్ లాగా అనిపించాలని ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ నామాగర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో నభా నటేష్ అండ్ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా చేస్తున్నారు. సునీల్ హీరోగా, ఇషా చావ్లా గారు హీరోయిన్ గా చేస్తున్న దివ్య దృష్టి మూవీ December 19th కి రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీని థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సన్నెక్స్ట్ లో రిలీజ్ చేస్తున్నారు.
థ్రిల్లర్ జానరాలో వస్తున్న ఈ మూవీని కబీర్ లాల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అడివిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా చేస్తున్న డెకాయిట్ మూవీ టీజర్ డిసెంబర్ 18th కి రిలీజ్ చేస్తున్నట్టు శేష్ గారు కన్ఫర్మ్ చేశారు. షానియల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th కి రిలీజ్ అవుతుంది. అండ్ మార్చ్ 19th కి రిలీజ్ అవుతున్న ఇంకో మూవీ యష్ గారు హీరోగా చేస్తున్న టాక్సిక్. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ వచ్చాయి, కానీ రీసెంట్ గా మూవీ టీం రిలీజ్ చేసిన పోస్టర్ లో మార్చ్ 19th కి మూవీ వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇదే రోజు బాలీవుడ్ నుంచి దురంధర్ 2 మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సీనియర్ హీరో రాజశేఖర్ గారికి ఒక మూవీ షూటింగ్ లో సివియర్ లెగ్ ఇంజరీ అయిందంట. సక్సెస్ఫుల్ గా సర్జరీ అయిన తర్వాత ప్రెసెంట్ రాజశేఖర్ గారు రికవర్ అవుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ రాజశేఖర్ గారు. తమన్నా గారు లీడ్ రోల్ లో వి శాంతారాం అనే ఒక బయోపిక్ మూవీ రాబోతుంది. సిద్ధార్థ్ చతుర్వేది గారు ఈ మూవీలో వి శాంతారాం గారి క్యారెక్టర్ చేస్తుండగా తమన్నా గారు జయశ్రీ గారి క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ చేసిన తమన్నా గారి నుంచి ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అభిజిత్ దేశపాండే గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రెసెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉంది. సూర్య గారు అసలు ఎక్కడా తగ్గకుండా మూవీస్ చేస్తున్నారు. ఆల్రెడీ కరుప్పు అండ్ వెంకీ అట్లూరి గారి మూవీ షూటింగ్ లో ఉండగా ఇప్పుడు మలయాళం డైరెక్టర్ జిత్తు మాధవన్ గారితో ఒక మూవీ స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీ పూజ సెరమనీ అఫీషియల్ గా చెన్నైలో జరిగింది. నజరియా ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ గారి టైం అయితే అస్సలు బాగాలేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏ మూవీ తీసినా ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి స్టేజ్ లో ఆయనతో మూవీ చేయాలంటే అటు ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ కూడా కొంచెం ఆలోచించే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అయితే ప్రెసెంట్ శంకర్ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పారి తీయాలని చూస్తున్నారు. అండ్ దీనికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారంట. ఈ మూవీని బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేయబోతుంది. అయితే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఈ మూవీలో హీరోగా ఎవరు చేస్తారు అని. ఆల్సో ఈ మూవీ మల్టిపుల్ పార్ట్స్ లో ఉంటుందంట. సో చూడాలి మరి ఈ మూవీలో ఎవరు యాక్ట్ చేస్తారు. మోహన్ లాల్ గారు దృశ్యం 3 షూటింగ్ కంప్లీట్ చేసుకుని రజనీకాంత్ గారి జైలర్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఈ సీక్వెల్ లో ఆయన చేసిన మాథ్యూ క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉండబోతుందంట. ఫస్ట్ పార్ట్ అయితే అదిరిపోయింది, మరి జైలర్ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఆల్సో జైలర్ మూవీలో కమిడియన్ సంతానం గారి క్యారెక్టర్ కన్ఫర్మ్ అయింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ సంతానం గారు ఒక కామెడీ రోల్ లో చేయబోతున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రోషన్ మేకా హీరోగా వస్తున్న ఛాంపియన్ మూవీలో ఒకప్పటి యాక్టర్ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు రాజిరెడ్డి అని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ఆయన లుక్ ని రివీల్ చేస్తూ మూవీ టీం అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. చిరంజీవి గారి లంకేశ్వరుడు మూవీ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు మళ్ళీ మూవీస్ లో చేయలేదు, కానీ ప్రదీప్ అద్వైతం గారు డైరెక్ట్ చేస్తున్న ఛాంపియన్ మూవీ స్క్రిప్ట్ నచ్చి ఈ మూవీ చేయడానికి ఓకే చెప్పారంట. అనస్వర రాజన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 25th కి రిలీజ్ అవుతుంది. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో ఇట్లు అర్జున్ అనే ఒక న్యూ ఏజ్ యాక్షన్ అండ్ లవ్ స్టోరీ రాబోతుంది. ఈ మూవీలో అనీషా అండ్ అనస్వర రాజన్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. మహేష్ ఉప్పాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీజే టిల్లు డైరెక్టర్ వంశీకృష్ణ డైరెక్షన్ లో రాగ్మయూర్ లీడ్ రోల్ లో చేస్తున్న అనుమాన పక్షి మూవీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. డీజే టిల్లు స్టైల్లోనే ఈ మూవీ కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. అండ్ ఈ మూవీలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్ గా చేస్తున్నారు. కమిడియన్ సత్య లీడ్ రోల్ లో చేస్తున్న జెట్లీ మూవీ షూటింగ్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. మత్తు వదలరా ఫేమ్ రితీష్ రాణా గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న మిస్ ఇండియా యూనివర్స్ రియా సింగియా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో ఈ మూవీ రాబోతుంది. తిరువీర్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేస్తున్న మూవీకి ఓ సుకుమారి అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. భరత్ దర్శన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉంది. తరుణ్ భాస్కర్ హీరోగా ఈషా రెబ్బా హీరోయిన్ గా వస్తున్న ఓం శాంతి 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 హీ మూవీ జనవరి 23rd కి రిలీజ్ అవుతుందని మూవీ టీం కన్ఫర్మ్ చేశారు. ఏఆర్ సంజీవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇంకా రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే ద గర్ల్ ఫ్రెండ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, జటాధరా స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, కాంతా స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, 12A రైల్వే కాలనీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, సూపర్ మ్యాన్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, F1 మూవీ స్ట్రీమింగ్ ఆన్ యాపిల్ టీవీ, వేకప్ డెడ్ మెన్ అండ్ నైవ్స్ అవుట్ మిస్టరీ స్ట్రీమింగ్ on Netflix, DS Irai streaming on Jio Hotstar, The Great Pre-Wedding Show streaming on G5, The Great Shamsuddin Family streaming on Jio Hotstar, Percy Jackson and the Olympus Season 2 streaming on Jio Hotstar. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అండ్ ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.